మేము గోవుల్ని రక్షిస్తాం, గోవుల్ని పూజిస్తామని చెప్పుకునే గోరక్షక దళం అత్యుత్సాహం వల్ల ఒక ఇంటర్ విద్యార్థి చనిపోయాడు సార్. చాలా దారుణంగా ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిలో ఈ దారుణం జరిగింది సార్. పశువుల స్మగ్లర్ అనుకుని కారుతో 30 కిలోమీటర్లు వెంబడించి మరి ఒక యువకుడిని గోరక్షక మూక తుపాకీతో కాల్చి చంపింది. ఏంటి సార్ ఈ అత్యుత్సాహం? అత్యుత్సాహం కాదు, నేరం. అది ఉత్సాహం ఎట్లయితుంది? అదే సార్, అది ఉత్సాహం కిందకి రాదు కదా, నేరం కదా. సో ఆవులు రక్షిస్తామని చెప్పి మనుషులు చెప్పడం ఏంటండి? ఆవులు రక్షించాల్సిందే, అనుమానమే లేదు. దానికి గోవులను రక్షించాలన్న పేరిట మనుషులు చంపితే అసలు ఎవరిచ్చారండి? ఏ ధర్మం ఒప్పుకుంటుంది చెప్పండి? ఏ సంస్కృతి ఒప్పుకుంటుంది? సో ఇవాళ కోర్టులు దీనిపైన తీవ్రంగా స్పందించాయి, ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి, మాటల రీతి అయితే స్పందిస్తున్నాయి అట్లీస్ట్. కానీ ఈ రకమైన శక్తులు ఎందుకు సమాజంలో ప్రబలుతున్నాయి? ఎందుకు ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ అందామా, వీళ్ళని ఏమందాం, ఈ ఉన్మాద శక్తుల్ని? బాబ్ లించింగ్ ఇది వెరీ బిగ్ క్రైమ్, అయినా కూడా దుర్మార్గాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనం ఒక హేట్ మాంగరింగ్, అంటే సమాజంలో విద్వేషాన్ని రంగరించి విద్వేషాన్ని పెంచి తర్వాత దానిపైన ఎవరికి కంట్రోల్ ఉండదు. అదొక భస్మాసురు లాంటిది. ఆ విద్వేషం ఏమవుతుంది? విద్వేషం బాగా ఎక్కి ఉన్మాదం బాగా ఎక్కిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరు నియంత్రించగలుగుతాడు? ఏ పోలీస్ వ్యవస్థ నియంత్రిస్తుంది? క్రైమ్ను పోలీస్ మాత్రమే అరికట్టదు, క్రైమ్ను రాజ్యం మాత్రమే అరికట్టదు. క్రైమ్ సమాజం యొక్క ధోరణి అరికట్టగలుగుతుంది. సమాజంలో నిరంతరం విద్వేషము, ఉన్మాదము మన మాటల ద్వారా, మన చేతల ద్వారా పెంచుకుంటూ పోయామనుకోండి, నువ్వు ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా సమాజం హింసాయుతంగానే ఉంటుంది. ఇట్స్ ఇంపాసిబుల్ టు కంట్రోల్ వైలెన్స్. ఎందుకు? పోలీస్ ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీరు పాపులేషన్కు పోలీస్కు రేషియో ఎంత ఉంటుంది? అందువల్ల సమాజంలో పెరుగుతున్న ఈ విద్వేషాన్ని మనం ప్రశ్నించాలి, ఈ ఉన్మాదాన్ని ప్రశ్నించాలి, ఈ మతపరమైన అసహనాన్ని ప్రశ్నించాలి. సో ఈ ధోరణుల వల్ల సమాజం, ఎందుకంటే మనం ఒక 10 ఏళ్ల కింద ఇన్లే ఇలాంటి మూకదాడులు, గోరక్షక పేరిట ఆవులను రక్షించడం పేరిట మనుషుల్ని చంపడము, బీఫ్ తీసుకెళ్తున్నారన్న అనుమానంతో చంపడము. ఇవాళ ఈ మధ్య రైల్లో ఒక ముసలాయనను కొట్టారు, చంపేంత ప్రయత్నం చేశారు. అసలు ఈ కల్చర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది ఏ మతం అంగీకరిస్తుంది? ఏ ధర్మం అంగీకరిస్తుంది? ఏ రాజ్యాంగం అంగీకరిస్తుంది? అందువల్ల ఇది రాజకీయ వ్యవస్థ, సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన మాబ్ వైలెన్స్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు.